హలో వెల్కమ్ టు జార్ టీవీ. మధురా నగర్లోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ను కలిసిన బీఆర్ఎస్ మహిళా నాయకులు తులా ఉమా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాగంటి సునీత, అడ్వకేట్ లలితారెడ్డి, పలువురు మహిళా నాయకులు. బండి సంజయ్ కొడుకు భగీరథపై ఫిర్యాదు చేసిన మహిళా నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఆ తరువాత మహిళా నాయకులు మీడియాతో మాట్లాడారు. సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరానికి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పచెప్పాలి. నీతిమంతుడైతే, నిజాయితీమంతుడంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు. ధర్మము అనే ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావని అంటే, ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. బీజేపీ పార్టీ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సూమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటి వరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్ గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము. కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదే విధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే విదిన్ 24 hours లో అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్ గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.